సో హెల్దీ వేలో కుకీస్ ఎలా చేసుకోవాలో ఈరోజు చూద్దాం. నేనైతే ఫస్ట్ 50 గ్రామ్స్ మెల్టెడ్ బటర్ తీసుకున్నానండి. అండ్ దానికి 1/4 కప్ జాగరీ పౌడర్ తీసుకున్నాను. మీరైతే జాగరీ గ్రేట్ చేసి అయినా తీసుకోవచ్చు. అండ్ 2 టేబుల్ స్పూన్స్ కోకో పౌడర్ తీసుకున్నాను. అండ్ హాఫ్ కప్ వరకు వీట్ ఫ్లోర్ తీసుకున్నాను. ఇది హోల్ వీట్ ఫ్లోర్ అండి. సో హాఫ్ కప్ తీసుకున్నాను. అండ్ కొన్ని క్రష్ చేసిన ఆల్మండ్స్, మీరైతే ఏ నట్స్ అయినా తీసుకోవచ్చు, అది మీ ఆప్షన్. అండ్ దీనికి 1/4 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ. ఇది హాఫ్ టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ తీసుకోవాలి. అండ్ కొంచెం సాల్ట్ అండి, ఒక పించ్ ఆఫ్ సాల్ట్ టేస్ట్ కోసం. సో ఈ ఇంగ్రీడియంట్స్తోనే మనం ఈరోజు కుకీస్ తయారు చేసుకోబోతున్నాం. సో ఇవన్నీ కూడా నేను మెజరింగ్ స్పూన్స్ అండ్ మెజరింగ్ స్కేల్ యూజ్ చేసి తీసుకున్నాను. ఇవైతే కంపల్సరీ ఏ బేకింగ్ ఐటమ్ చేయాలన్నా ఒకటి మెజరింగ్ స్కేల్, మెజరింగ్ స్పూన్స్ అయితే తీసుకోండి. సో ఫస్ట్ అయితే ఈ బటర్ మొత్తం మంచిగా విస్క్ చేసుకోవాలండి. మీ దగ్గర విస్కర్ కానీ బీటర్ కానీ ఉంటే కొంచెం టైం తీసుకొని మంచిగా విస్క్ చేసుకోవాలి. ఇది ఎంత బాగా బీట్ చేసుకుంటే అంత గుల్లగా వస్తాయి అన్నమాట. అండ్ సో నా దగ్గర ప్రెజెంట్ అయితే విస్కర్ లేదు కాబట్టి నేను స్పూన్తోనే చేస్తున్నాను. అండ్ స్లోగా ఇందులో కొంచెం కొంచెం బెల్లం యాడ్ చేసుకుంటూ మొత్తం మంచిగా విస్క్ చేసుకోవాలండి. సో చూసారు కదా, ఫైనల్గా ఇలా మొత్తం బెల్లం మొత్తం కరిగిపోయేలాగా మొత్తం విస్క్ చేసి పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు ఇందులో హాఫ్ కప్ వీట్ ఫ్లోర్ అండ్ 2 టేబుల్ స్పూన్స్ కోకో పౌడర్ అండ్ 1/4 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, ఈ 3 వేసుకొని మంచిగా సీవ్ చేసుకోవాలండి. నేనైతే ఓవెన్లో ఫస్ట్ టైం కుకీస్ చేస్తున్నాను. ఇదైతే నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. మీరు ఇంతకుముందు ఎప్పుడైనా చేశారా నాతో షేర్ చేసుకోండి. మనం బయట బిస్కెట్స్ కొంటే మోస్ట్లీ మైదానే యూజ్ చేస్తారండి. ఒకవేళ హోల్ వీట్ బిస్కెట్స్ తీసుకున్నా కానీ జాగరీతో బిస్కెట్స్ అయితే కష్టం దొరకడం. సో బెటర్ ఇవి ఇంట్లో చేసుకుంటే ఈజీ అండి. ఎస్పెషల్లీ పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలాంటి బిస్కెట్స్ ఇస్తే చాలా హెల్దీ. సో ఇలా మొత్తం అయిపోయింది, మొత్తం సీవ్ చేసుకున్నాను. అండ్ లాస్ట్లో ఇందులో సాల్ట్ అండ్ బొంబాయి రవ్వ హాఫ్ టేబుల్ స్పూన్, ఈ 2 వేసేసుకొని మంచిగా మొత్తం ఒక డో లాగా ప్రిపేర్ చేసుకోవాలి. అంటే మనకి బిస్కెట్స్ ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో వచ్చేలాగా మొత్తం మంచిగా నీట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బేకింగ్ ట్రే తీసుకొని దాని మీద బటర్ పేపర్ వేసుకొని పెట్టుకోవాలి. ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే ఏదైనా ఫ్లోర్ డస్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇప్పుడు స్మాల్ ఈక్వల్ పార్ట్స్లో డివైడ్ చేసుకొని డో అంతా అండ్ స్మాల్ బాల్స్ లాగా చేసుకొని నేనైతే ఇలా చేసుకుంటున్నాను. మీ దగ్గర కుకీ కట్టర్స్ ఉన్నట్టయితే దాంతో కట్ చేసుకొని పెట్టుకోండి. అలా అయితే పిల్లలు ఇంకా బాగా ఇష్టపడతారు. సో అన్నీ ఇంతే అండి. నాకైతే 300 గ్రామ్స్ డోకి నియర్లీ ఒక 9-10 బిస్కెట్స్ వరకు వచ్చాయి. మొత్తం ఇలా చేసి పెట్టేసుకుని దీని మీద ఆల్మండ్స్తో గార్నిష్ చేసేసుకొని రెడీగా పెట్టుకోవాలి. మీ ఇష్టం, మీకైతే ఏ నట్స్ కావాలంటే అవి పెట్టుకోవచ్చు. నేనైతే ఆల్మండ్స్ పెడుతున్నాను, నాకైతే ఇవి ఇష్టం కాబట్టి. లేదా మీకు చాకో చిప్స్ అంటే ఇష్టం అంటే అవి కూడా చేసుకొని పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు ఓవెన్లో కిడ్స్ డిలైట్ మీద ఒకసారి ప్రెస్ చేసి డైల్ అనేది BA11కి సెట్ చేసుకొని పెట్టుకోండి. సో BA11 వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తే ఇది ప్రీహీట్లోకి వెళ్తుంది. ప్రీహీట్ అయిపోయిన తర్వాత ఒక బీప్ వస్తుంది. ఆ బీప్ వచ్చిన తర్వాత ఇది అయితే ఓపెన్ చేసి లో ర్యాక్ మీద ఈ బేకింగ్ ట్రేని ప్లేస్ చేయండి. దాని తర్వాత క్లోజ్ చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తే 16 మినిట్స్కి అది ప్రోగ్రామ్డ్ అండి. ఆల్రెడీ 16 మినిట్స్కి మళ్ళీ స్టార్ట్ చేస్తే అది ఆటోమేటిక్గా కుకీస్ అనేవి బేక్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. సో ఇంతే అండి, అయిపోయింది. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. మాదైతే LG ఓవెన్, మోడల్ నెంబర్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో ఇప్పుడు అయితే వేడివేడిగా ఉన్నాయండి. రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత చూద్దాం. ఇప్పుడైతే రూమ్ టెంపరేచర్లోకి వచ్చేసాయి. సో చూసారా ఎంత క్రంచీగా ఉన్నాయో. ఇంతే అండి.